డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. అయితే ప్రీవియస్ వీడియోలో మన ఫోన్ని క్లీన్ చేసుకొని మన మైండ్ సెట్ని కూడా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలన్నటువంటి దాని మీద ద బెస్ట్ వీడియో ఇచ్చారు. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో అంటే మన యొక్క పవర్ తెలియాలంటే ఫస్ట్ పవర్ ఆఫ్ థాట్ తెలుసుకోవాలి. ఇది నేను ఎక్కువగా చెప్పేది అంటే పవర్ ఆఫ్ థాట్ అండి. నేను కౌన్సిలింగ్స్లో కానీ ఎక్కువగా చెప్పేది అంటే థాట్ మార్చుకుంటే, అంటే థాటే రూట్ జనరల్గా. అంటే రూట్స్ బాగుంటే థాట్స్ బాగుంటాయి. థాట్స్ ఆర్ రూట్స్. ఈ రూట్స్ మారిందే థాట్స్ మారిపోతాయి. అది ఎలాగని నేను సైంటిఫిక్గా చెప్తాను. ఫ్రూట్స్ కూడా బాగుంటాయి. ఎగ్జాక్ట్లీ. రూట్స్ బట్టి ఫ్రూట్స్ బట్టి అంటే ఆటోమేటిక్గా థాట్స్ అనేది ఉంటుంది. ఈరోజు నా క్లాస్లో ఈరోజు పాయింట్లో చెప్పేది అంటే పవర్ ఆఫ్ థాట్ యొక్క పవర్ ఎంత బలంగా ఉంటుంది. ఈవెన్ డిఎన్ఏ కూడా మార్చుకోవచ్చు. మన డిఎన్ఏ కూడా చాలామంది డిఎన్ఏని మార్చుకోవచ్చా? ఎస్, అబ్సల్యూట్లీ. ఈవెన్ డాక్టర్ బ్రూస్ లిప్టన్ అతను దీని మీద రీసెర్చ్ చేశారు, ద పవర్ ఆఫ్ బిలీఫ్ మీద, ద పవర్ ఆఫ్ థాట్ మీద అని చెప్పేసి. అతను కొన్ని పుస్తకాలు టాప్ రీసెర్చ్ చూసిన తర్వాత నాకు అర్థమైంది థాట్కి ఎంత పవర్ ఉంటుందంటే ఈ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం చిన్నప్పుడు స్కూల్స్కి వెళ్ళినప్పుడు రేకుల నుంచి ఎలా వాటర్ పడి అక్కడ అలా హోల్ అయిపోతుందండి అని చెప్పేసి. అంటే ఒక డ్రాప్ పదే పడుతూ ఉంటుంటే ఎలా ఉంటుందంటే అక్కడ ఒక వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది అనమాట కంప్లీట్గా. సో ఒక డ్రాప్ ఎలాగైతే ఒక చెరువులో ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తుందో, థాట్ మన లైఫ్లో ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది అనమాట. అంత పవర్ఫుల్ అండి థాట్. ఎందుకంటే లైఫ్లో మీ అందరూ థాట్ని కానీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా పెట్టుకుంటే, నేనేం చెప్తాను నా క్లాసెస్లో, మన లైఫ్ ఒక మూవీ అండి. వీఆర్ హీరోస్. హూజ్ డైరెక్టర్ అంటే థాట్ ఈజ్ ద డైరెక్టర్. సో మీ లైఫ్ ఒక పవర్ఫుల్ మూవీ అనుకుంటే, బ్లాక్ బస్టర్ మూవీ అవ్వాలనుకుంటే హీరో మీరే, కానీ డైరెక్టర్ ఎవరు అంటే థాట్. అంటే డైరెక్టర్ ఎంత బాగుంటే అంత బాగా సక్సెస్ అవుతాయి మనకి లైఫ్ స్టైల్, మన లైఫ్స్ కూడా. సో అయితే ఇక్కడ ఏం చేయాలి? డ్రాప్ బై డ్రాప్ పడుతూ ఉండడం వల్ల కూడా ఏమవుతుందంటే చాలా ఏరియాస్లో అసలు అంతవరకు లేని కొలను వర్షం పడి అక్కడ ఒక చిన్న కొలను ఏర్పడుతుంది. దాని తర్వాత అది అలా పెద్ద దీనిగా లేక్గా తయారైపోద్దండి. అప్పటిదాకా లాస్ట్ ఇయర్ ఇక్కడ లేదు కదా, వర్షం పడి ఏమవుద్దంటే కంపల్సరీగా అక్కడ ఒక పెద్ద లేక్ క్రియేట్ అవుతుంది. ఈ లేక్ మన మైండ్, మన లైఫ్ కూడా ఒక థాట్ కంపల్సరీగా పడి మనకు ఒక లేక్లా తయారైతే, ఆ లేక్లో మనం ఫైనల్గా అది ఆ తర్వాత ఏమైంది, అది పెద్ద ఓషన్గా తయారైపోతుంది, పెద్ద మహాసముద్రం. అయితే ఈ మహాసముద్రంలో మనం మునగాల తేలాలా అనేది మన థాట్. అంటే ఇక్కడ ఒక సముద్రంలో కానీ ఒక నదిలో కానీ మనం తేలాలన్నా, కొలంలో కానీ తేలాలన్నా స్విమ్మింగ్ కంపల్సరీగా రావాలి. నేనేం చెప్తానంటే లా ఆఫ్ అట్రాక్షన్ కరెక్ట్గా తెలుసుకుంటే ఎంత అప్పుల నుంచి అయినా బయటకు రావచ్చండి ఫాస్ట్గా. నా క్లాసెస్లో నేను 3 రోజుల్లో మిడిల్ క్లాస్ మైండ్ నుంచి మిలియనర్ మైండ్ సెట్కి ఎలా వచ్చి చెప్తాను. 3 రోజుల్లో 3 రోజుల్లో మిడిల్ క్లాస్ మైండ్కి వచ్చా అని అంటారు అనమాట చాలామంది. ఇన్బిల్ట్ అయిపోతుంది, తెలియకుండా నాకు ఒక వైరస్ లాగా ఉంటుంది అనమాట. ఏంటని, నేను అంత కొనలేను, నా వల్ల కాదు. సడన్గా నా ఫ్రెండ్ని అడిగాను, రే నువ్వు ఒక 5 కోట్లు పెట్టి ఇల్లు కొనగలవా అన్నాను. అడిగాను అనమాట. ఎస్ చెప్పచ్చు కదా, ఎస్ చెప్పడం ఫ్రీ కదా, దానికి ఏం ట్యాక్స్ లేదు కదా అని చెప్పేసి. 5 కోట్ల ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసి అన్నాడు అనమాట. అంటే కొనడానికి కూడా ధైర్యం ఆలోచించట్లేదు చాలామంది. ఎంతసేపు ఇంకా రెంట్ హౌస్లో ఉందాం, దీనికన్నా ఇంకా బెటర్ రెంట్ హౌస్కి వెళ్దాం, ఇంకా పెద్ద రెంట్కి వెళ్దాం అని అనుకున్నా తప్ప ఓన్ హౌస్ కూడా కాదు, డ్రీమ్ హౌస్ కొందామని ఆలోచన చేయట్లేదండి. ఎందుకు ఆ థాట్? ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని అంటే, గుర్తుపెట్టుకుని, ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఆపేది మీరు మాత్రమే, ఇంకెవరు ఆపలేదు మిమ్మల్ని. నాకు లేదండి, నా బాబా ఆపేసాయి, నా జాతకం బాగాలేదు, నా గ్రహాలు బాగాలేదు, మా ఇంట్లో వాళ్ళు బాగా ఆపేశారు, నన్ను మా వైఫ్ ఆపేసింది అని అనుకోకండి. ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఆపేది మీరు మాత్రమే. అది ఆ మైండ్ సెట్కి పోతే, ఎందుకంటే నేనంటే మైండ్ సెట్ అయితే లైఫ్ సెట్ అయిపోద్దండి. అది చాలామంది. సో ఇక్కడ ఏంటంటే ఇట్స్ ఎ టైమ్ ఫర్ చేంజ్. అంటే ఇన్నాళ్ళు చాలా సినిమాలు ఉంటుంది కదా, ఇన్నాళ్ళు పడిన బాధలు చాలు, ఎక్కడి నుంచి అయినా రా అని హీరో చెప్తున్నప్పుడు చాలా మంది వాళ్ళకి రీసెంట్గా ఒక మూవీ కూడా సరిపోదా శనివారం అనే సినిమా చూశాను అనమాట. అందులో ఒక డైలాగ్ చాలా బాగా నచ్చింది అనమాట. ఏంటంటే ఒక అతనికి దెబ్బ తగులుతుంది కాలుకి. మనం చిన్న తప్పు చేస్తేనే ఇంత దెబ్బ తగిలిందే, ఆ విలన్ అంత పెద్ద తప్పులు చేస్తున్నాడు, దెబ్బ తగలదా అని అంటారు మేడం. అంటే ఏదో ఒకరోజు మన లైఫ్లో కూడా మార్పు వస్తుంది, ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఏదో చూసి నిజమో మరిచి నిద్రపోకుమా అని ఒక ఉంటుంది. అంటే ఎవరో వస్తారు, ఏదో మార్చేస్తారు అనుకోకండి. ఈ వీడియో మీకు కనిపిస్తుందంటే ఇట్స్ ఎ టైమ్ ఫర్ చేంజ్. కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, ఎస్ ఇట్స్ ఎ టైమ్ ఫర్ చేంజ్ అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో బలంగా, అప్పుడు యూనివర్స్ కూడా దారి చూపిస్తుందండి. మీరు అంజీ సినిమా చూశారు కదా, అంజీ సినిమాలో లాస్ట్న చిరంజీవి గారు అక్కడికి వెళ్ళాలి, అక్కడికి ఆ శివలింగాన్ని తీసుకోవాలి.
కింద మొత్తం అగాధం కనిపిస్తుంది అనమాట. వెంటనే నాగబాబు గారు వచ్చి చెవిలో చెప్తారనమాట, నువ్వు భగవంతుని స్మరించుకుని అడిగేసి శివుడే నీకు దారి చూపిస్తుంది. టక్కని అప్పుడు దాకా అగాధం అన్న అతనికి మనసులో బలంగా తలుచుకుని ఎస్ ఎలాగైనా చేంజ్ తీసుకురావాలని అడిగేసి టక్కని దారి ఏర్పడిపోద్దండి. చెప్తుంటే అంజీ సినిమా చూడాలని అది నాకు లాస్ట్లో ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయిందండి జనరల్గా. సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు బలంగా సంకల్పం చేసుకుని మనం అడుగు ముందు స్పిరిచువల్ పవర్ ఉంటుందండి, యూనివర్స్ దారి చూపిస్తుంది. ఎస్ అయితే ఇట్స్ ఎ టైమ్ ఫర్ చేంజ్ ఎలాగని చెప్పేసి అయితే ఏం చేయాలి, ఎలా మారాలంటే రీసెర్చ్ ప్రకారం ఒక 6 పవర్ఫుల్ అఫర్మేషన్స్ మీ గురించి మీరు తీసుకోవాలండి. ఒక పేపర్ తీసుకొని, ఒక పెన్ను పేపర్ తీసుకుని మీ గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. మీ గురించి నేను చాలామంది అడుగుతాను, ఒక పెన్ను పేపర్ ఇచ్చి మీలో ఉన్న ఒక 10 మంచి క్వాలిటీస్ రాయమని చెప్తాను. 3 రాస్తారు, సార్ ఏదైనా చెప్తారు 4 మీ గురించి నాకలే తెలుస్తుందండి అంటాను అనమాట. 5-6 రాస్తారు. అంటే నేను చాలామంది అడుగుతాను, మీరు వెళ్ళాలనుకున్న 10 కంట్రీస్ పేర్లు రాయమంటాను. 10 కంట్రీసా? లాస్ట్ టైం కొంతమంది కేరళ, గోవా, నేను కంట్రీస్ పేర్లు అడిగితే మీరు స్టేట్ పేర్లు రాస్తున్నారంటే అని అంటాను అనమాట. అంటే చాలామంది అంత కాన్షియస్గా కూడా ఉండరు. చాలామంది కంట్రీసా, 10 కంట్రీసా, ఏదో 4 కంట్రీలు రాస్తారండి అంతే. ఎందుకంటే ఈ ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి. మన డ్రీమ్ ఎలా ఉండాలంటే ఆ 7 వింతలు మనం ఇప్పటివరకు స్కూల్లో చదివాం, కానీ ఆ 7 వింతలు చూడాలని కళ కూడా ఉండాలని మనకి అనమాట. అంటే ఎంతసేపు ప్రపంచంలో 7 వింతలు చదవడం కాదు, 7 వింతలు వెళ్ళి చూశారు అనుకోండి. భగవంతుడి నేచర్, నేను చాలా కంట్రీస్ ఇప్పుడు 6 కంట్రీస్ వెళ్ళానండి. కొన్ని కంట్రీస్కి వెళ్ళినప్పుడు నేను బాగా ఉండిపోతాను అనమాట. ఏంట్రా భగవంతుడి భూమి మీద ఎంత అందాన్ని క్రియేట్ చేసేది, ఎంతసేపు మనం ఆఫీసు, ఇల్లు, ఆ ఊరే అని ఉండిపోతాం. ఒక్కసారి బయట ప్రపంచానికి వెళ్తే మనం ఎక్కడున్నాం, మన మైండ్ సెట్ ఏంటి, అసలు ప్రపంచం ఎంత ఫాస్ట్గా డెవలప్ అయిపోతుంది. లాస్ట్ టైం దుబాయ్ వెళ్ళాను, బూర్జ్ ఖలీఫా 133 ఫ్లోర్స్ లెస్ దెన్ 1 minute వెళ్ళిపోయిందండి. లెస్ దెన్ 1 minute 133 ఫ్లోర్స్ బూర్జ్ ఖలీఫా నేను ఎక్కినప్పుడు. అంటే ఏంట్రా బాబు, మన ఇంట్లో లిఫ్ట్ ఇక్కడ ఎక్కితే 2 నిమిషాల తర్వాత 3వ ఫ్లోర్కి వెళ్తుంది నాకు. అంటే ప్రపంచం ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందా, మనం ఎక్కడ ఉండిపోయామో అని అనిపిస్తుంది అనమాట. సో మీరు ఏం చేయాలంటే పెన్ను పేపర్ తీసుకుని ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ వర్త్, బయటికి గట్టిగా చదివి ఒక 6 పవర్ఫుల్ అఫర్మేషన్స్ రాయాలండి. రాసుకుని దీన్ని మిర్రర్ పక్కన పెట్టుకోవాలి. మిర్రర్ పక్కన పెట్టుకుని రోజు దీన్ని బయటికి గట్టిగా చదువుతూ ఇలాగట రోజుకు 3 సార్లు చేయాలండి. 3 సార్లు చేయాలి. అలా ఎన్ని రోజులు చేయాలి? 9 days. ఇఫ్ యు ఆర్ రెడీ ఫర్ అ 9 days ఛాలెంజ్, ఐఎమ్ రెడీ ఫర్ అ 9 days ఛాలెంజ్ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఇఫ్ యూఆర్ రెడీ ఫర్ 9 days ఛాలెంజ్ కింద కామెంట్ బాక్స్ ఐఎమ్ రెడీ ఫర్ 9 days ఛాలెంజ్. ఇది చాలా పవర్ఫుల్ అండి. ఇది చేయడం వల్ల సైంటిఫిక్గా మన మైండ్ అండ్ బాడీ కనెక్ట్ అవుతాయి. మన లైఫ్లో కూడా చాలా చేంజ్ వస్తుంది. ఏం చెప్తున్నానండి, 9 రోజులు మన గురించి, అంటే మీరేంటి, ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ ఇంటెలిజెంట్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ సూపర్, అంటే మీ బిజినెస్ తగ్గట్టుగా మీరు రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ మ్యాన్ అనుకోండి, ఐఎమ్ సూపర్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అలా అనుకోవచ్చు. హౌస్ వైఫ్ అనుకోండి, ఐఎమ్ సక్సెస్ఫుల్ హౌస్ వైఫ్, ఐఎమ్ సక్సెస్ఫుల్ మదర్, ఐఎమ్ సక్సెస్ఫుల్ ఫాదర్ అని ఒక రాసుకుని మిర్రర్ ముందు డైలీ 3 సార్లు, మార్నింగ్ 3 సార్లు, మధ్యాహ్నం 3 సార్లు, డాక్టర్ గారు మందులు చీటీలో 1-1-1 రాస్తారు కదా, అలా 3-3-3, మార్నింగ్ 3, మధ్యాహ్నం 3, రాత్రి 6. ఈవెన్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అయిపోయిన తర్వాత అద్దం ముందు ఒక 9 రోజులు దీన్ని ప్రాక్టీస్ చేస్తే చెప్పుకుని అప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండా 9వ రోజు, జాగ్రత్త 9వ రోజు నుంచి మన డిఎన్ఏ కూడా చేంజ్ అవుతుందండి. బా 9వ ప్రాసెస్ మారుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. అంటే కణం కణం ప్రతిక్షణం నరం నిరంతరం ఒక కొన్ని పుస్తకాలు మహాకవి శ్రీశ్రీ గారి పుస్తకాలు చదువుతుంటాను నేను జనరల్గా. చదువుతున్నప్పుడు కణం కణం ప్రతిక్షణం నరం నిరంతరం మీలో కసి రగులుతూ ఉంటేనే మీరు ముందుకు వెళ్తారు, కసి లేకపోతే జీవితం మసి అని చెప్పాను ఇంతకుముందు. సో అంటే ఏమవుద్దంటే ఎవరు మిమ్మల్ని ప్రతి ఒక్కరు తొక్కాలని చూస్తుంటారండి లైఫ్లో. కసిగా ఎదిగారు అనుకోండి, ఎవరు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. సో ఈ విధంగా 9వ రోజు ఏమవుద్దంటే డిఎన్ఏ కూడా మారడం, యూ కెన్ రీరైట్ యువర్ డిఎన్ఏ కూడా మార్చుకోవచ్చు. అండ్ అయితే ఇలాగా ఎన్ని రోజులు చేయాలంటే 9-9-9, అంటే 3-9 27 రోజులు, 9 days 9 days ఇలా కంటిన్యూగా 27 రోజుల పాటు చేస్తే ఇక్కడ సైంటిఫికల్లీ ప్రూవెన్ అయింది. ఇలా చేయడం వల్ల మన జీన్స్ ఏదైతే ఉన్నాయో, కొంతమంది ఎలా ఉంటాయంటే కొంతమంది పేరెంట్స్ నుంచి కూడా కొన్ని జీన్స్ వస్తుంటాయి, అవి డీయాక్టివేట్ అవుతాయట. దాని తర్వాత మీ జీన్స్ ఏదైతే, అంటే మీకు మంచి కానీ ఏదైతే జీన్స్ ఉన్నాయో అవి డీయాక్టివేట్ అవుతాయి. కొత్త అంటే యాక్టివ్ జీన్స్. కొంతమంది లైఫ్లో వీడు ఎందుకు పనికిరాడరా, వీడు ఎలాగ ఉండిపోతాడు, వీడు యావరేజ్ స్టూడెంట్ అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు పెద్ద టాప్ పొజిషన్కి వెళ్ళిపోయారు. సో ఎందుకనంటే ఎక్కడో బలంగా సంకల్పించుకోవడం వల్ల వాళ్ళ డిఎన్ఏలో కూడా మార్పు వచ్చింది. యూనివర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. అటువంటి పర్సన్స్ కూడా మీకు వస్తారు మీ లైఫ్లోకి. సో ఈ వీడియో చూస్తున్నారంటే మీరు బలంగా అనుకున్నారు కాబట్టి ఈ వీడియో నాకు, సో నా ద్వారా మీకు కనెక్ట్ అయిందనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనం అలా అఫర్మేషన్స్ చేయడం వల్ల ఆటోమేటిక్గా జీన్స్ కూడా డీయాక్టివేట్ అయితే కొత్త జీన్స్ క్రియేట్ అవుతాయండి. సో ఇంకొకటి ఏంటంటే
దీన్ని కంప్లీట్గా ప్రాసెస్ని 27th అంటే 27 రోజుల పాటు కంటిన్యూగా చేస్తే 27వ రోజు ఏమవుతుందంటే కరెక్ట్గా అక్కడి నుంచి డిఎన్ఏ కొత్త డిఎన్ఏ అంటే లైక్ డిఎన్ఏ కంప్లీట్గా క్రియేట్ అవుతుంది. మన లైఫ్లో నేను నెక్స్ట్ ఒక వీడియో చేయబోతున్నానండి. మన స్కిన్ ఎన్ని రోజులకు ఒకసారి మారుతుంది, మన బాడీలో సెల్స్ ఎన్ని రోజులకు ఒకసారి జనరేట్ అవుతుంటాయి, హార్ట్, లివర్, కిడ్నీ ఎన్ని రోజుల కోసం మారిపోతుంటే చాలా మందికి తెలియదు. చాలా మంది అనుకుంటారంటే అప్పుడు నా లివరే కదా ఇప్పుడు ఉంటుంది అని అనుకుంటారు అన్నమాట. కాదు. సో ఈ 27th డే మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తుంటే అద్దం ముందు, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది నా దగ్గరికి వస్తారు, సార్ నాకు కాన్ఫిడెన్స్ తక్కువ, వాళ్ళు ఏం చేయాలి, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. కొంతమందికి మాట్లాడడం భయం, ఐఎమ్ ఏ టాప్ పబ్లిక్ స్పీకర్ అని రాసుకోవాలన్నమాట. కొంతమందికి ఎలా ఉంటుందంటే భయపడుతుంటుంటారు, ఐఎమ్ బ్రేవ్. అంటే ఏది భయపడుతున్నారో దానికి ఆపోజిట్గా మీరు అఫర్మేషన్ తయారు చేసుకోవాలండి. తయారు చేసుకుని కొంతమందికి ఎలా ఉంటారంటే రండి సార్ మాట్లాడినంటే అప్పుడు దాకా లాన్ బటర్ఫ్లై స్టార్ట్ అవుతుంది, మీరు వణుకుతున్నారంటే అబే అబే ఏం భయపడట్లేదు అంటూ ఉంటారు. లాన్కి చాలా భయం. సో మీరు మీ మైండ్లో నేను బాగా లేను అనుకున్నా, ఐఎమ్ సూపర్, ఐఎమ్ ఆసమ్ అనుకోవాలన్నమాట. మీరు ఎవరైనా హ్యాపీగా లేరు, నేను చాలామంది అడుగుతాను మీరు హ్యాపీగా ఉన్నారా అని అంటే అంటే హ్యాపీగా ఉన్నాను లేదు కూడా వాళ్ళకి తెలియదు అనమాట. సో నేను మీరు హ్యాపీగా లేనప్పుడు ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ పెట్టుకోవాలండి. అలా చెప్పడానికి కూడా చాలా మందికి బాధ అని చెప్పేసి. సో ప్రతి మనిషిలో ఏదో ఒక దిగులు, డబ్బు ఉన్నా, సక్సెస్ ఉన్నా, అది ఏది లేదో దాన్ని అఫర్మేషన్ చేసుకుని అద్దం ముందు గట్టిగా చూసుకుంటూ కళ్ళల్లో కళ్ళు చూస్తూ చెప్తే చాలా డెఫినెట్గా ఏదైనా సరే ఆ మిర్రర్ ఇమేజ్, ఆ రిఫ్లెక్షన్, ఆ సబ్ కాన్షియస్ మనతో పాటు మాట్లాడినట్టు. అబ్సల్యూట్లీ డిఎన్ఏ మారుతుంది, కొత్త జీన్స్ కూడా వస్తుంటాయి. ఎస్, ఫ్యాంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.